పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో వైసీపీ, హైదరాబాద్లో బీజేపీ భారీ ర్యాలీ తీశాయి. తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, క్యాండిల్ ర్యాలీలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పహల్గాం దాడి ఘటనకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సైతం క్యాండిల్ ర్యాలీలు అలాగే నిరసన ర్యాలీలు సైతం చేపడుతోంది. ఇటు ఏపీలో వైసీపీ నిరసన ర్యాలీ చేపడితే ఇటు తెలంగాణలో బీజేపీ క్యాండిల్ ర్యాలీ అలాగే నిరసన ర్యాలీ కూడా తీసింది. సో విజయవాడలో వైసీపీ నిరసన ర్యాలీ కొనసాగిస్తోంది. మరోవైపు ఇటు హైదరాబాద్లో బీజేపీ నిరసన ర్యాలీ అలాగే క్యాండిల్ ర్యాలీ సైతం వారు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పహల్గాం దాడి ఘటనకు నిరసనగా నిరసన ప్రదర్శనలు అలాగే క్యాండిల్ ర్యాలీలు సైతం కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా యావత్ దేశం అంతా కూడా నిన్న జరిగిన దాడికి సంబంధించి ఒక్కసారిగా ఉలికి పడింది. అనేక రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ దీనికి నిరసనగా నిరసన ర్యాలీలు అలాగే ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు సైతం తీస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది దీనిపైన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో బీజేపీ అలాగే విజయవాడలో వైసీపీ ర్యాలీ నిర్వహించాయి. పాకిస్తాన్ ఈనాడు ఈ యొక్క ఉగ్రవాద చర్య చేసి హిందూ ముస్లిం గొడవలు చేయాలని చెప్పని ప్రత్యేకంగా హిందువుల మీద చేసినటువంటి దాడిని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. యావత్ దేశమే కాదు, భారతదేశమే కాకుండా విదేశాలలో కూడా అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక మతం పేరు పైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంపేటటువంటిది ఏదైతుందో ఇది భారతదేశ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరం కూడా దీన్ని తీవ్ర ముక్త కంఠంతో 140 కోట్ల మంది దీన్ని తీవ్రంగా ఖండించాలి. దానికి తగిన మూల్యము పాకిస్తాన్ ఈనాడు చెల్లించక తప్పదు. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే దాడి పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో బీజేపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇటు విజయవాడలో వైసీపీ నిరసన ర్యాలీ అలాగే క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ నిరసన ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంటే నిన్న జరిగిన దాడికి సంబంధించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా అలజడి నెలకొంది. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, మరోవైపు మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.